బేబీ దాదాపుగా 6 నెలలు వచ్చాక తల్లులు ఎప్పుడైతే వాళ్ళకి సాలిడ్ ఫుడ్స్ మొదలుపెట్టాలో అప్పుడు తల్లుల మనసులో కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. అవేంటంటే వీళ్ళకి రెడీమేడ్ బేబీ ఫుడ్ పెడితే మంచిదా, లేదంటే హోమ్ మేడ్ బేబీ ఫుడ్ పెట్టాలా? నా ఫ్రెండ్ ఎవరో ఒక అమ్మాయి చెప్పింది, హోమ్ మేడ్ కంటే రెడీమేడ్ బెటరు, ఈజీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది కాబట్టి తింటున్నాడు. తర్వాత ఏమో రెడీమేడ్ ఫుడ్ను నువ్వు ఈజీగా ట్రావెల్ అప్పుడు కూడా క్యారీ చేయొచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటారు, లేదు ఇంట్లో తయారు చేసి పెట్టమంటారు. ఎందుకంటే శుభ్రంగా నీ చేతులతో నువ్వు నీ బేబీకి కావాల్సినట్టుగా తయారు చేసి పెట్టు అని చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా కనుక చూస్తే రెండిటికి కూడా ప్లస్లు మైనస్లు ఉన్నాయండి. సో ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ బేసిక్స్. అవేంటంటే బేబీస్కి ఫుడ్ జర్నీ అంటే సాలిడ్ ఫుడ్స్ మనం మొదలుపెట్టేటప్పుడు ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే దాదాపుగా 5 నెలలు పూర్తిగా నిండి 6వ నెల వచ్చాక మాత్రమే స్టార్ట్ చేయాలి. బేబీస్ ఫుడ్ తినడానికి అంటే అట్లీస్ట్ స్టార్ట్ విత్ రెడీగా ఉన్నారు లేదు అని తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలను మీరు గమనించాలి. నెంబర్ 1 ఇస్ బేబీ షుడ్ బీ ఏబుల్ టు హోల్డ్ హిజ్ నెక్ అండ్ హెడ్, అంటే బ్యాలెన్స్ చేయగలగాలి, తల మెడ నిలబెట్టగలగాలి. తర్వాత కొద్దిసేపు అయినా వాళ్ళంతట వాళ్ళుగా కూర్చునే స్టేజ్లో ఉండాలి. థర్డ్లీ బేబీ షుడ్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీ తాగుతుంటే అది గుంజుకునే ప్రయత్నం, లేదంటే ఏదైనా తింటూ ఉంటే మీ చేతిలోంచి లాక్కునే ప్రయత్నం. సో ఫుడ్ మీద ఇంట్రెస్ట్ మొదలవుతోంది అని ఈ లక్షణం తెలియజేస్తుంది. ఈ రకంగా బేబీ ఈజ్ రెడీ ఫర్ సాలిడ్ ఫుడ్స్ అనేది మీరు దాదాపు 5 నెలల నుంచి తెలుసుకోవచ్చు. వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు కలిపే కన్సిస్టెన్సీ కొంచెం జారుగా, మరీ నీళ్ళగా కాదు, జారుగా ఉండేది. బేబీ గొంతు లోపలికి తీసుకుని లోపలికి పంపించుకునే శక్తి రావాలి, అంటే బయటకు ఉమ్మేయకూడదు. ఎందుకంటే అప్పుడు దాకా పాలు మాత్రమే తాగిన బేబీ ఇప్పుడు పాల కంటే కొంచెం తిక్కుగా ఉన్నదానిని తీసుకోవాలి. సో ఈ 4 అంశాలని చూసుకుని మీ బేబీ ఫుడ్ తినడానికి రెడీగా ఉందా లేదా మీరు తెలుసుకోవాలి. సాలిడ్ ఫుడ్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత చాయిస్ ఉంది మీ ఎదురుగుండా. రెడీమేడ్ బేబీ ఫుడ్స్ ఉన్నాయి, లేదంటే హోమ్ మేడ్ బేబీ ఫుడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం హోమ్ మేడ్ బేబీ ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం. దీని ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటో చూద్దాం. హోమ్ మేడ్ బేబీ ఫుడ్ ప్లస్ పాయింట్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ అంటే చాలా చౌకగా అయిపోతుంది. మీకు ఏముందండి, ఒక క్యారెట్ ఉంటే చాలు, బేబీకి క్యారెట్ ప్యూరీ చేసి పెట్టేయచ్చు. ఒక గుప్పెడు రైస్ ఉంటే చాలు, అలాగే కొద్దిగా కందిపప్పు లేకపోతే పెసరపప్పు ఉంటే బేబీకి ఒక పూట ఫుడ్ అయిపోతుంది. సెకండ్లీ బేబీకి మీకు కావాల్సినట్టుగా మీ ఇష్టాల ప్రకారంగా చక్కగా కాన్ఫిడెంట్గా మీరు ఏ ఇంగ్రీడియంట్ వేస్తున్నారనే కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది కాబట్టి హాయిగా బేబీకి ఫుడ్ తయారు చేసి పెట్టచ్చు. So this means that you know what ingredients are going into the baby food. So you have control over the baby food. Thirdly, బేబీకి మీ అందరితో పాటు ఫ్యామిలీ ఏదైతే తింటుందో అది బేబీ కూడా తినే అవకాశం మీరు ఇంట్లో తయారు చేసి పెడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ ఏదైనా కూర్చుని పాలకూర పప్పు, రైసు, పెరుగు అన్నం తింటున్నారనుకోండి, బేబీకి బయట నుంచి తెచ్చిన సిరియల్ మిక్స్ చేసి ఇచ్చే కంటే మీరు తినే పప్పు, మీరు తినే వెజిటబుల్లే ఇస్తే బేబీకి అందరితో కూర్చుని తినడం, తర్వాత ఒక ఫ్యామిలీ బాండింగ్ ఏర్పడుతుంది. ఫోర్త్లీ బేబీ యొక్క కండిషన్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ బేబీ ఒక్కొక్కసారి అండర్ వెయిట్ పుట్టి ఉండొచ్చు, లేదంటే బేబీకి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, బేబీకి అలర్జీస్ ఉండొచ్చు. సో దీని ప్రకారంగా మీ బేబీకి ఎలా కావాలో అలా ఇంగ్రీడియంట్స్ని మీరు తీసుకుని బేబీకి ఫుడ్ తయారు చేసి పెట్టచ్చు. దీనివల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే హైజీనిక్గా ఒక్కొక్కసారి మనం తయారు చేయలేకపోవచ్చు. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాయండి, ఒక్కొక్కసారి మనం వాడే పాత్రలు, లేదంటే మనం తయారు చేసే పద్ధతి, ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ కుక్ చేయొచ్చు, అండర్ కుక్ చేయొచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి ఉండలు రావచ్చు, నలకలు రావచ్చు. సో ఇవన్నీ కూడా కొంత మనకి బేబీ ఫుడ్ ఇంట్లో తయారు చేసినందువల్ల ఉంటాయి. అంతేకాకుండా టైం కన్జ్యూమింగ్, ఒక్కొక్కసారి ఇన్కన్వీనియంట్ కూడా, అంటే మీరు ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇలాంటివి తయారు చేసి పెట్టడానికి కుదరకపోవచ్చు. సో ఇవన్నీ కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ని చూస్తే అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం సర్టన్లీ బేబీ ఫుడ్ని ఇంట్లో తయారు చేసి పెట్టడానికి ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు రెడీమేడ్ బేబీ ఫుడ్తో ఉండే ప్లస్లు మైనస్లు ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటి, కన్వీనియన్స్. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ట్రావెల్ చేస్తున్నా, మనకు ఒక్కొక్క రోజు చేసుకునే పరిస్థితి లేకపోయినా బేబీకి మాత్రం ఫుడ్ రెడీగా ఉంటుంది. తీసామా, అందులో ల్యూక్ వామ్ వాటర్ కలిపామా, బేబీకి ఫీడ్ చేసామా, బేబీ హ్యాపీ అండ్ యూర్ ఆల్సో హ్యాపీ. సెకండ్లీ బేబీ ఏజ్ పెరిగే కొద్దీ, మనం మొదట ఒక్క ఇంగ్రీడియంట్తో మొదలుపెట్టినప్పుడు బేబీ ఏజ్ పెరిగే కొద్దీ 2, తర్వాత 3 ఇలా మనం పెంచుకుంటూ పోతాం. ఎందుకంటే బేబీ డైజెస్టివ్ సిస్టమ్ మొదట ఒక్క పదార్థాన్ని తీసుకుంటే తర్వాత 2, 3 కూడా తీసుకోగలుగుతుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ బేబీ కావాల్సినట్టుగా, బేబీ గ్రోత్కి కావాల్సినట్టుగా
రెడీమేడ్ ఫుడ్స్ కూడా చక్కగా పలు ఇంగ్రీడియంట్స్ని కలిపి తయారు చేయబడతాయి. సో దీనివల్ల మనకి అడ్వాంటేజే కదా. సో మనకేంటంటే ఇంట్లో తయారు చేసుకుంది అనుకోండి, మనం ఎప్పుడు చూసినా ఏదో ఒకటో రెండు పదార్థాలు పెడుతూ ఉంటాం. అదే రెడీమేడ్ అయితే మీకు ఈ ఏజ్ వైజ్గా మనకి వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి అది కూడా మంచి లాభం. అంతేకాకుండా రెడీమేడ్ బేబీ ఫుడ్స్లో మీకు ఐరన్, తర్వాత వివిధ విటమిన్స్ బేబీ అవసరాలకు కావాల్సినట్టుగా కలిపి అమ్ముతారు కాబట్టి బేబీకి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి బేబీ ఫుడ్ మనం రెడీమేడ్గా కొనుక్కొచ్చిన దానికి షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. అంటే అది మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు, అది పాడైపోతుందని టెన్షన్ లేదు. రెడీమేడ్ బేబీ ఫుడ్స్ కన్వీనియంట్ బాగానే ఉంది, టేస్టీ బాగానే ఉంది. కానీ డిసడ్వాంటేజెస్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అని చూస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే రెడీమేడ్ బేబీ ఫుడ్లో ఉండే ఇంగ్రీడియంట్స్ మీద మీకు కంట్రోల్ ఉండదు. ఏదైతే బేబీకి అవసరమో అదే మనం పెట్టుకోవాలి. బేబీకి అవసరం లేనివి కూడా మనకు ఒక్కొక్కసారి రెడీమేడ్ బేబీ ఫుడ్స్లో ఉంటాయి. వాటిల్లో ప్రధానమైనవి అడిటివ్స్, అలాగే మిల్క్ సాలిడ్స్, షుగర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ బేబీ రెడీమేడ్ ఫుడ్ తీసుకున్నా కూడా అందులో మీకు మిల్క్ సాలిడ్స్ తప్పనిసరిగా ఉంటాయి, అలాగే స్వీట్నర్ ఉంటుంది. అందుకే బేబీస్ దాన్ని ఇష్టంగా తింటారు. అదే మీరు ఇంట్లో తయారు చేసిన పెట్టిన దాంట్లో మీరు మిల్క్ సాలిడ్స్ కలపరు, షుగర్స్ కలపరు. రెడీమేడ్ బేబీ ఫుడ్ షెల్ఫ్ లైఫ్ కోసం, అంటే అది కొంతకాలం నిల్వ ఉండడం కోసం తప్పనిసరిగా అందులో కొన్ని అడిటివ్స్, అంటే వాటిని నిల్వ ఉంచే పదార్థాలు యాడ్ చేయాలి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం అవసరం లేనివన్నీ బేబీకి ఇస్తున్నట్టు కదా, కాబట్టి ఇది ఒక చాలా పెద్ద డిసడ్వాంటేజ్. దీంతో పాటుగా దే వెరీ ఎక్స్పెన్సివ్. అంటే మీరు ఇంట్లో తయారు చేసి పెట్టేదానికి దీనికి కంపారిటివ్ చేసుకుంటే ఇది చాలా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది మనకి. సో దిస్ ఇస్ వన్ థింగ్. ఇంకొక చిన్న డిసడ్వాంటేజ్ విచ్ వీ యూజువలీ డోంట్ థింక్ ఆఫ్ ఏంటంటే ఇది ఎన్విరాన్మెంటల్గా, అంటే పర్యావరణ పరంగా చాలా అన్ఫ్రెండ్లీ. అంటే మనం పౌచులు, తర్వాత టిన్నులు, ప్యాకెట్లు ఇవన్నీ తెచ్చుకుని మనం వాడేసిన తర్వాత అన్నీ కూడా మనం డిస్పోజ్ చేస్తాం. ఈ డిస్పోజ్ చేసినవి భూమిలో కరగడానికి, కలవడానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. సో అది దృష్టిలో పెట్టుకుని కూడా మనం బేబీ ఫుడ్స్ని కొనాలా లేదా అనేది ఆలోచించుకోవాలి. అంతేకాకుండా రెడీమేడ్ బేబీ ఫుడ్స్ గురించి ఈ మధ్యగా కొన్ని రీసెర్చ్లు జరిగిన దాంట్లో తెలిసింది ఏంటంటే ఇందులో కొన్ని హానికారకమైన మెటల్స్ కలిసి ఉంటున్నాయని తెలిసింది. దీనివల్ల బేబీస్కి ఎదిగే కొద్దీ ఆటిజం లాంటి సమస్యలు, బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ప్రతి పేరెంట్ కూడా తమ బేబీస్కి సాలిడ్ ఫుడ్ జర్నీ స్టార్ట్ చేసి నడుస్తూ ఉంటే మీరు చేయవలసింది ఏంటంటే మీరు ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవాలి. అంటే ఏంటంటే మీ బేబీ యొక్క వెయిట్ గెయిన్ ఏ విధంగా ఉంది, మీ బేబీ యొక్క న్యూట్రిషనల్ అవసరాలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు బేబీస్కి అనీమియా ఉంటుంది, అంటే వాళ్ళకి రక్తహీనత ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు ఆ దిశగా కొన్ని ఫుడ్స్ని వాళ్ళకి ఎక్కువ ఇస్తూ ఉండాలి. అలాగే మీ బేబీ వెయిట్ తక్కువగా పెరుగుతుంటే ఆ దిశగా మీరు ఫుడ్స్ని ఇవ్వాలి. సో అలాగే మీ బేబీకి ఒక్కొక్కసారి అలర్జీస్ ఉండొచ్చు. కొందరికి బాదం పప్పు అలర్జీస్ ఉంటాయి, పల్లీలు అలర్జీస్ ఉంటాయి, ఎగ్ వల్ల అలర్జీస్ ఉంటాయి. సో ఇలా అన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీ బేబీని సెంటర్ పాయింట్గా పెట్టుకుని మాత్రమే మీరు డెసిషన్స్ తీసుకోవాలి తప్ప ఏదో అడ్వర్టైజ్మెంట్లో చెప్పారన్నో మీరు డెసిషన్స్ తీసుకోకూడదు. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. తప్పనిసరిగా కొనేటప్పుడు రెడీమేడ్ బేబీ ఫుడ్ని చూసి కొనుక్కోండి. ట్రై టు అవాయిడ్ బేబీ ఫుడ్ రెడీమేడ్ యాజ్ మచ్ as పాసిబుల్ అండి. ఇంట్లో తయారు చేసి పెట్టే ప్రయత్నం చేయండి. ఫస్ట్ బేబీకి ఫౌండేషన్ పడేటప్పుడు ఒక్కో ఆహారాన్ని విడివిడిగా 3 రోజుల పాటు మనం అలవాటు చేసిన తర్వాతే ఆహారం పడుతుందా లేదా మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా 6వ నెల మొదలు నెలలు గడిచే కొద్దీ బేబీకి ఒక్కో ఆహారాన్ని తర్వాత 2 వేసి కలిపి తర్వాత 3 వేసి కలిపి బేబీకి ఇవ్వడం మొదలుపెట్టాలి. అంతేకాని 6 నెలల మొదలే 10-15 ఐటమ్స్ కలిపేసి ఉగ్గు పౌడర్ తయారు చేసుకుని బేబీస్కి దయచేసి పెట్టకండి. మన ఛానల్లోనే మీకు మరిన్ని వీడియోస్ బేబీ ఫుడ్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, అవి కూడా మీరు చూడొచ్చు.